Hi everyone, this is Dr. Neelima, Asian ENT Begumpet. So, ivala manam what is the role of CT scan in paranasal sinuses? దీని గురించి తెలుసుకుందాం. సో సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే సైనస్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్కైనా కానీ సిటీ స్కాన్ అసలు ఎందుకు అవసరపడుతుంది అని అంటే సిటీ స్కాన్ అన్నది ఒక రోడ్ మ్యాప్ లాంటిది అనమాట మనకి సైనసెస్ కోసం. సిటీ స్కాన్లో మనకి ఎనటామికల్ డీటెయిల్స్తో పాటు డిసీజ్ ప్యాటర్న్ అంటే దేనివల్ల వచ్చింది, ఇన్ఫెక్షనా లేకపోతే గడ్డ లాంటిది ఏమైనా ఉందా అన్నది మనకి క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. సో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నేజల్ ఎండోస్కోపీ అంటే ఎండోస్కోప్ చేసి చూసిన తర్వాత నోస్కి మనకి ఎండోస్కోప్లో ఏంటంటే మ్యూకోజా ఎలా ఉంది అన్నది తెలుస్తుంది, లోపల ఎంత స్పేస్ ఉంది నేజల్ క్యావిటీస్లో, వేరే అదర్ రిలేటెడ్ అంటే ఇన్ఫెక్షన్ సైన్స్ కానీ గడ్డలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ డైరెక్ట్గా చూడడానికి కుదురుతుంది. బట్ వీ కెనాట్ విజువలైజ్ ద సైనసెస్ ఇన్ ద ఎండోస్కోపీ. సో దానికోసం మనం సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. సో సిటీ స్కాన్ చేసినట్లయితే కనుక మనకి కరెక్ట్గా ఏ సైనసెస్లో ఏం ప్రాబ్లం ఉందనేది తెలుసుకోవడానికి కుదురుతుంది. ఇన్ఫెక్షన్ అయితే ఫ్లూయిడ్ లాంటిది ఉందా, లేకపోతే గడ్డ లాంటిది అంటే ఎంత ఎక్స్టెంట్ ఉంది, దానివల్ల మనకి బోన్ లాంటిది ఏమన్నా డ్యామేజ్ అయ్యిందా అన్నది క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల ఉండే సరౌండింగ్ స్ట్రక్చర్స్కి స్ప్రెడ్ అయ్యే ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ సిటీలోనే మనకి ఎగ్జాక్ట్ ఫైండింగ్స్ తెలుస్తుంది. ఇది మనకి ఎట్లా హెల్ప్ అవుతుందంటే మనం సర్జరీ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్మెంట్ గురించి తెలుసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. సో ఇన్ ఏషియన్ ఈఎన్టీ మనం ఈ నావిగేషన్ బేస్డ్ సర్జరీస్ కూడా చేస్తున్నాం అన్నమాట. అంటే సైనస్ సర్జరీస్లో నావిగేషన్ వాడి మనం ఏ స్ట్రక్చర్స్ దగ్గర ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో వాటి వరకే మనం క్లియర్ కట్గా చేయడానికి కుదురుతుంది. సో మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ లైక్ ఆర్బిట్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఫ్రాంటల్ సైనస్లో కానీ నావిగేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎగ్జాక్ట్ పాయింట్కి రీచ్ అయ్యామా లేదా, ఒకటి కంప్లీట్గా డిసీజ్ ఉన్న ఏరియాకి రీచ్ అయ్యామా లేదా అన్నది తెలుస్తుంది నావిగేషన్లో. దానికి కూడా మనకి సిటీ అన్నది అవసరపడుతుంది. ఎంఆర్ఐతో పోలిస్తే బోన్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సిటీలోనే డిఫరెన్సియేషన్ బాగా వస్తుంది. సో దట్స్ వై సైనసెస్ ఇన్ఫెక్షన్స్ని డీల్ చేసేటప్పుడు సిటీపిఎన్ఎస్ చేయడం అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంతకుముందు చేసే బేసిక్ ఎక్స్రేలో మనకి ఏంటంటే సైనస్లో అసలు ప్రాబ్లం ఉందా లేదా అంటే ఎయిర్ షాడో ఉంటే బాగానే ఉన్నట్టు, లేదు ఒపాసిటీ కనుక ఉంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చేది. బట్ సిటీ వల్ల విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. మనకి యాజ్ లో యాజ్ 0.6 mm కట్స్ ఉంటాయన్నమాట. సో దాని ద్వారా మనకి ప్రతి స్ట్రక్చర్ని ముందు నుంచి వెనక వరకు విజువలైజ్ చేయడానికి కుదురుతుంది.